మహర్షి ఉగ్రశ్రవసుల వారు రావడం గమనించిన సౌనకాది మహర్షులు ఆసనంపై కూర్చోమని అర్ఘ్యపాద్యాలు సమర్పించి తగు మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేస్తూ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు, ఏ తీర్థయాత్రలు చూశారు అని అడిగారు. అప్పుడు మహర్షి ఉగ్రశ్రవసుడు ఇలా బదులిచ్చాడు. కురువంశవారసుడు, అర్జునుడి ప్రాపౌత్రుడు, అభిమన్యుడి పౌత్రుడు, పరీక్షిత్ మహారాజు పుత్రుడు, హస్తినాపుర సామ్రాట్ జనమేజయ మహారాజు సర్పయాగం నిర్వహించగా అక్కడికి వెళ్ళారు. అక్కడ జనమేజయ మహారాజు తన పూర్వీకుల చరిత్రైన మహాభారతమును చెప్పవలసిందిగా వేదవ్యాసుల వారిని కోరాడు. అప్పుడు వేదవ్యాసుల వారి ఆదేశంతో తన శిష్యుడైన వైశ్యాంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి మహాభారతమును కురువంశ ఆరంభం నుండి తన తండ్రి పరీక్షిత్ మహారాజు వరకు వారి వంశ పరంపరను ఎన్నో ఉపకథలను కలుపుతూ కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కారణమైన పరిస్థితులను సమగ్రంగా వివరించాడు. అక్కడే ఉన్న నేను కూడా ఆ మహాభారతాన్ని పూర్తిగా విన్నాను. అక్కడి నుండి కురుక్షేత్రము మొదలగు క్షేత్రాలను, తీర్థాలను దర్శిస్తూ ఇలా ఇదిగో నైమిషారణ్యం వచ్చాను అన్నాడు. భూలోక వైకుంఠమైన నైమిషారణ్యంలో తపస్సులు చేస్తూ నిరంతరం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరంధాముణ్ణి ధ్యానిస్తూ లోక కళ్యాణార్థమై సత్రయాగం చేస్తూ ఉన్న మీరు నాకు సాక్షాత్తు ఆ పరమాత్మ వలె ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నారు. అలాంటి మీకు ఏ ధర్మశాస్త్రాలు చెప్పాలో అడగండి అన్నాడు. అప్పుడు సౌనకులు కేవలం శ్రవణంచేతనే పాప భయాలను పటాపంచలు చేసి ఏనలేని పుణ్యాన్ని పురుషార్థాలను చేకూర్చే మహాభారతమును వివరించండి అని బదులిచ్చారు. అలాగే అంటూ ఈ జగతికి గురువైన నారాయణుడిని నమస్కరించి వ్యాసమహర్షి మనస్సు నుండి ఉద్భవించిన మహాభారతమును మీకు చెప్పబోతున్నాను అన్నారు మహావ్యక్త ఉగ్రశ్రవస. మా మహాభారతం వీడియోసు మీ మనస్సును మెప్పిస్తే మీ బ్రొటనవేలును గురుదక్షిణగా సమర్పించడానికి ఓ ఏకలవ్య శిష్యులారా మీకు సమ్మితమా? మీ స్నేహితులకి మరియు కుటుంబ సభ్యులకు మా కంటెంట్ని చేరవేయుటకు సహకరించడానికి ఓ అభిమాన దేవతలారా మీరు సంసిద్ధమా? మా కలం అనే గాంధీవాన్ని ఉపయోగించి పదజాలమనే సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని మైమరిపిస్తాను. వింటూ ఆస్వాదించండి. ధన్యవాదాలు.